హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు బాలభారతిలోనిది అనకు వినకు కనకు అనేటువంటి తెలుగు చూస్తూ ఉన్నాము. గాంధీజీ ఎప్పుడు ఎక్కడ జన్మించారు? గాంధీజీ 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. గాంధీజీ తల్లిదండ్రులు ఎవరు? గాంధీజీ తల్లిదండ్రులు పుతలీబాయి, తండ్రి కరమ్చంద్ గాంధీ. గాంధీజీ రాట్నంలో ఏం చేసేవారు? గాంధీజీ రాట్నంతో నూలు వడికేవారు. ఆలోచించి చెప్పండి, రాయండి. ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. గాంధీజీ ఉన్న ఆశ్రమం పేరేమిటి? గాంధీజీ ఉన్న ఆశ్రమం పేరు సాబర్మతి. బాపూజీ దేనిని దీక్షగా చూస్తున్నారు? బాపూజీ ఒక బొమ్మ వైపు దీక్షగా చూస్తున్నారు. బాపూజీ వద్దకు ఎవరు వచ్చారు? బాపూజీ వద్దకు మహాదేవ్ దేశాయ్ వచ్చారు. మూడు కోతులు ఏం ఉపదేశం చేస్తున్నాయి? మూడు కోతులు చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అని ఉపదేశం చేస్తున్నాయి. 5 వాక్యాల్లో సమాధానాలు రాయండి. దేశాయ్ బాపూజీని చూసి ఎందుకు నవ్వాడు? మిమ్మల్ని మీరు చూస్తున్న పెట్టె మీది బొమ్మను చూస్తుంటే నాకు నవ్వు వచ్చిందని బాపూజీ అని దేశాయ్ మళ్ళీ పక్కపక్క నవ్వాడు. కోతుల ఉపదేశాన్ని ఎలా వివరించారు? ఈ బొమ్మలో 3 కోతులు కనిపిస్తున్నాయి కదా, అవి మూడు పనులు చేస్తూ మనకు 3 విధాలైనటువంటి ఉపదేశాలు ఇస్తున్నాయి. మొదటి బొమ్మ ఏం చేస్తున్నదో చూడ అన్నారు. 2 చేతులతో నోరు మూసుకొని కూర్చోంది అంటే చెడు మాట్లాడకు అని అర్థము. రెండో బొమ్మ 2 కళ్ళు మూసుకొని కూర్చొనుంది అంటే చెడు చూడకు అన్నమాట. మూడో బొమ్మ వైపు చూసి ఏం చేస్తుందో చెప్పు అన్నాడు గాంధీజీ. 2 చెవులు గట్టిగా మూసుకుంది అన్నాడు దేశాయ్. అంటే దాని అర్థం ఏమిటంటే చెడు మాటలు వినవద్దు అని అర్థము. మహాదేవ్ గాంధీజీని మన్నించమని ఎందుకు కోరాడు? గాంధీజీ గారు బొమ్మను చూసి చెప్పినటువంటి విషయానికి మీరు మట్టిలో నుండి మాణిక్యాలను వెలికి తీయగలరు, అందుకనే మీరు మహాత్ములు. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను క్షమించండి, మన్నించండి అని బాపూజీని వేడారు. ఎవరితో అనిరి? రా కూర్చో, ఎందుకు నవ్వుతున్నారు అని. ఇవి గాంధీ గారు మహాదేవ్ దేశాయ్నితో అనిన మాటలు. ఆ కోతులు మీకు గురువులేమిటి? ఈ మాటలు మహాదేవ్ దేశాయ్ గాంధీ గారితో అనిన మాటలు. నన్ను మన్నించండి, ఈ మాటలు మహాదేవ్ దేశాయ్ మా గాంధీ గారితో అనిన మాటలు. ఖాళీలను పూరించము. గాంధీజీ ఒక్కరే చిరుచాప మీద కూర్చుని ఉన్నారు. కోతులు కాదు, అవి నా గురువులు. సరైనటువంటి సమాధానములు రాయండి. గాంధీజీ ఆశ్రమం సాబర్మతి ఆశ్రమం. గాంధీజీ బహుమానంగా తెచ్చింది బొమ్మ. భాషను తెలుసుకుందాము. చూస్తూ ప్లస్ ఉంటే చూస్తుంటే, విధాలు ప్లస్ అయినా విధాలైన, హిత ప్లస్ ఉపదేశం హితోపదేశం. గీత గీసిన పదాలు ఏ భాషానికి చెందినవో రాయండి. గాంధీజీ ఒక్కరే చిరుచాప మీద కూర్చుని ఉన్నారు. గాంధీజీ అనేటువంటిది నామవాచకము, చిరు అనేటువంటి విశేషణము. కోతులు కావు, అవి నా గురువులు. అవి అనేటువంటి సర్వనామము. అసలు ఈ బొమ్మను చూసారా? చూసారా అనేటువంటిది క్రియ. చెడు మాటల్ని వినవద్దు, చెడు అనేటువంటి విశేషణము. వాక్యాంగాలను రాయండి. గాంధీజీ బొమ్మను దీక్షగా చూస్తున్నారు. సామాన్య వాక్యము. 3 బొమ్మలు మానవులను హితోపదేశం చేస్తున్నాయి. సంశ్లిష్ట వాక్యము. దేశాయ్ గాంధీ మాటలు విని ఆశ్చర్యచకితులయ్యారు. సంయుక్త వాక్యము. గీత గీసినటువంటి పదాలు ఏ పురుషాలో రాయండి. నీవు ఈ బొమ్మను చూసారా? నీవు మధ్య పురుషము. అంటే ఇక్కడ పురుషము అనేటువంటిది ఉత్తమ పురుషము, ప్రథమ పురుషము, మధ్య పురుషము, ప్రథమ పురుషము, ఉత్తమ పురుషము, ప్రథమ పురుషము, మధ్య పురుషము అని అంటారు. నీవు అనేటువంటిది మధ్య పురుషము. సో నీవు మధ్య పురుషము అంటే ఎదుటి వారి గురించి చెప్పేది. వీరు అనేటువంటి మర్యాదపూర్వకంగా చెప్పేది ప్రథమ పురుషము. తర్వాత నన్ను మన్నించండి అనేటువంటి ఉత్తమ పురుషము. సో మనల్ని గురించి తెలియజేసేదాన్ని ఉత్తమ పురుషము అంటారు. మధ్య పురుషము అంటే ఎదుటి వ్యక్తి, అంటే మనకు ఎదురుగా ఉండేటువంటి వారి గురించి చెప్పేటప్పుడు మధ్య పురుషము అంటారు. ప్రథమ పురుషము అంటే అక్కడ ఎవరు ఉండరు, వేరే వారి గురించి మనము ఇక్కడ నిల్చుకొని మాట్లాడుతూ ఉండేటప్పుడు సమయంలో అక్కడ ఎవరు ఉండరు, కానీ ఎదుటి వారితో వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు దాన్ని ప్రథమ పురుషము అని అంటారు. ఈ క్రింది వాక్యాలు ఏ కాలంలో ఉన్నాయో చెప్పండి. బాపు వెనక్కి తిరిగి చూశారు. భూతకాలంలో ఉంది. ఈ బొమ్మలో 3 కోతులు కనిపిస్తున్నాయి. వర్తమాన కాలంలో ఉంది. మీరు
మట్టిలో నుంచి మాణిక్యాలు వెతికి తీయగలరు భవిష్యత్ కాలంలో ఉంది. చదవండి, తెలుసుకోండి. పేరు నినాదము లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్, తిలక్ వచ్చేసి స్వరాజ్యం నా జన్మ హక్కు, నేతాజీ సుభాష్ చంద్రబోసు జై హింద్ అనేటువంటి నినాదాలు చేశారు.